వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా రాజకీయ డ్రామాకు తెరతీశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలు కూడా పూర్తి కాకముందే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి అంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఏపీలో దాడులు జరుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చేపట్టనున్నారు. రాక్షస పాలన నశించాలి. రాష్ట్రంలో రాక్షస పాలన నశించాలి. రాష్ట్రంలో రాక్షస పాలన నశించాలి. శాంతి భద్రతలు కాపాడాలి. అయితే జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ, జనసేన తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. చర్చల నుంచి తప్పించుకునేందుకే జగన్ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఆయన ఇష్టపడటం లేదని విమర్శించాయి. అటు జగన్ తీరుపై ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సెటైర్లు గుప్పించారు. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. కేవలం ఉనికి కోసం, అలాగే అసెంబ్లీని తప్పించుకోవడం కోసం ఢిల్లీలో ధర్నా అంటున్నారని విమర్శించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం, పోలవరం కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీకి వెళ్లి ఎందుకు ధర్నాలు చేయలేదో చెప్పాలన్నారు.